రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. అవినీతిపై పోరాటం. అవినీతి అనేది ఒక జాడ్యంలా పట్టింది, మరి దేశాన్ని పట్టి పీడిస్తోంది. మరి ఈ యొక్క అవినీతిపై పోరాటం ఎవరు కొనసాగించాలి? అవినీతిపై పోరాటం చేసేందుకు ఎవరో రావాలా? ఉన్నవారిలో మనం చైతన్యవంతులం కావాలా? మరి దీనిపై పూర్తి స్థాయిలో పోరాటం చేసి సమాజం నుంచి పెకలించి దాని యొక్క నామరూపాలు కూడా లేకుండా చేసేందుకు ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశాలపై మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సుభాష్ చంద్ర ఠాకూర్ గారు. వీరు భారత సోషలిస్ట్ సేన, భారత అణగారిన వర్గాల సేన జాతీయ అధ్యక్షులు. ముందుగా వారికి వెల్కమ్ చెప్పండి సార్. నమస్తే సార్. అదేవిధంగా మరి పోకల కిరణ్ కుమార్ గారు, STRS సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు. వారికి కూడా వెల్కమ్ చెప్దాం. అదేవిధంగా మరి అవినీతి వ్యతిరేక పోరాట సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ గొల్లపల్లి దయానంద్ర గారు కూడా మనకి ఇన్కమ్ చేద్దాం సార్. వెల్కమ్ టు ది షో సార్. ముఖ్యంగా మరి పోకల కిరణ్ కుమార్ గారు, మీరు ప్రారంభించండి. మరి సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులుగా ఉన్నారు. మరి రాష్ట్రం అనేది ఒకటే కాదు, ఇక్కడ మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా అవినీతి అనేది మనకి పట్టి పీడిస్తుంది. ఒక అవినీతి అనేది ఒక శాఖకో ఒక సమాజానికో పట్టిన ఒక జలగ లాంటిది అనుకుంటే, మరి ఆ యొక్క జలగను, ఆ యొక్క అవినీతిని తగ్గించాలి, తొలగించాలి, దానిపై పోరాటం చేయాలంటే మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు మీరు కిరణ్ కుమార్ గారు? ఈ అవినీతి విషయంలో ఈనాడు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి సామాన్యుడు ఏ విధంగా ఉండాలి, ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలని ప్రతి వ్యక్తికి కూడా రాజ్యాంగంలో కొన్ని నియమాలు ఉన్నవి. వాటిని సక్రమంగా రాజ్యాంగానికి లోబడి ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తులు గనక ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వాల బాధ్యత ఏంది, తర్వాత ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నాయి, ప్రైవేటు సంస్థల యొక్క బాధ్యత ఏంది, కొంత NGOs ఉన్నాయి, NGOs మా బాధ్యత ఏంది, మీడియా సంస్థలు ఉన్నాయి. ఎవరికి వారుగా తమ బాధ్యతలను ఎరిగి ప్రజల పట్ల ఒక విశ్వాసంతో గనక పనిచేయగలిగితే, ఇక ఈ మధ్య కాలంలో అనేక పోరాటాల ద్వారా ఏదైతే మన సమాచార హక్కు చట్టం అని ఇట్లా ప్రతి ప్రభుత్వ సంబంధించిన ఆఫీసులలో కూడా కొన్ని పెట్టారు. వాటిని కూడా అధికారులు కూడా సక్రమంగా ప్రజల పట్ల స్పందించి ప్రతి సమాచారాన్ని నిజాయితీకి ఇవ్వగలిగితే కొంత అవినీతిని నిర్మూలించవచ్చు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితులలో అవినీతిని నిర్మూలించటం కంటే కూడా ఇప్పుడైతే మనం చెప్పుకున్న సంస్థలు ఏవైతున్నావో ఇవి తమ బాధ్యతని మర్చిపోయి ప్రజలని ఏ విధంగా దోపిడీ చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏ రూట్లో చైతన్యం అవుతారో ఆ రూట్కి మళ్ళీ వేరే రూట్ ఎంచుకొని ప్రజలని దోపిడీ చేసే పరిస్థితులలో ఇప్పుడున్నది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రతి సంస్థ దాదాపుగా ఇప్పుడున్నట్టు అనేక ఉద్యమ సంస్థలు కూడా ఇప్పుడు పోరాడుతూనే ఉన్నాయి. కానీ ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ అవినీతిని ఎదుర్కోవాలంటే అది కొంత అన్ని వ్యవస్థలలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీలాంటి మీడియా సంస్థ ప్రధానంగా మీరే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు కామన్గా ఎవరైనా ఈ అవినీతి నుంచి ఎవరైతే ఈ అవినీతిలో ఎక్కువ భాగస్వాములయ్యి ప్రజల్ని దోపిడీ చేస్తారో వాళ్ళని చట్టాలు సక్రమంగా పనిచేసి జైళ్ళల్లో పెట్టి ఇతను అవినీతిపరుడని బహిరంగంగా ఎక్కడనైతే మనం అతనికి పబ్లిక్లో శిక్ష చేస్తామో ఖచ్చితంగా ఈ అవినీతి నిర్మూలన కావడానికి కొంత అవకాశం ఉందని నేను అనుకుంటా ఉన్నా. వాస్తవంగా సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఈ దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలలో ఈరోజు కులాలుగా, మతాలుగా, కొన్ని వర్గాలుగా విడిపోయి ప్రజల్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. నేను దళితునుడే కదా, నేను దోపిడీ చేస్తే నాకున్నటువంటి హక్కుని వాడుకోవచ్చు అనే రీతిలో బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. తర్వాత నాకు ఒక అధికార పార్టీ ఉందనో, లేకపోతే నేను బాగా అన్ని రకాల అండదండలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు అనేక మంది దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీదారులందరినీ కులం, మతం కాకుండానే దోపిడీకి గురైన వర్గాల పక్షాన ఖచ్చితంగా అది ఏ వ్యక్తి అయినా సరే, అది ఏ సంస్థ అయినా దోపిడీ చేస్తున్న దాని మీద పోరాటానికే సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుంది. అది దాని నిర్మూలనలో మీ అందరి సహకారం కూడా తీసుకునే ముందుకు పోవాలని మా ఉద్దేశం. రైట్ కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. అదేవిధంగా గొల్లపల్లి దయానంద్ర గారు, మీరు స్పందించండి. మరి అవినీతి వ్యతిరేక పోరాట సమితికి మీరు ప్రధాన కార్యక్రమం చేస్తున్నారు. ఒక అవినీతి అనేది ఒక సామాజిక రుగ్మతగా మనకి పరిణమించింది. సో అదేవిధంగా కొనసాగుతూ ఉంది. సో ఈ యొక్క అవినీతిపై ఎవరో వస్తారు, ఎవరో ఏదో పోరాటం చేస్తారు అనే కంటే మరి మనలో నుంచి మనం ఒకరు ముందుగా అడుగు వేయాల్సిన అవసరం ఏర్పడింది. సో అవినీతిపై పోరాటం ఎలా చేయాలంటారు? మనం ప్రపంచ దేశాలు చూసినట్లయితే
ప్రపంచ దేశాలలో మనం అత్యంత అవినీతిలో అగ్రభాగాన ఉన్నాం. అగ్రభాగాన కదా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా ఎక్కిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈరోజు ఎన్నికల వ్యవస్థలో పెద్ద పెద్ద ధనవంతులు, స్మగ్లర్స్, బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలలో ప్రవేశించి కోట్ల రూపాయలు అది బ్యూరోక్రాట్స్. దినేష్ రెడ్డి గారు అని ఒక డీజీపీ పనిచేశారు. ఆయన అవినీతిలో ఉన్నాడు. అవినీతిలో ఉండి ఆయన వచ్చి మల్కాజ్గిరి నుంచి పోటీ చేశాడు. మొన్న ఒక నరసింహారెడ్డి అని ఒక ఏసీపీ కోట్ల రూపాయల ధనాన్ని సంపాదించాడు. అంటే ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరిస్తాయి పరిపాలకులకు. వాళ్ళని ఇప్పుడు ఆయన బెయిల్ మీద కూడా బయటకు వచ్చేసాడు. కాబట్టి డబ్బు ఏ విధంగా అంటే యాంటీ కరప్షన్ బ్యూరోని, సిబిఐని చాలా పటిష్టవంతంగా చేయాలి. అంటే ఈవెన్ రాజకీయ నాయకులు అంటూ ఉన్నాయి, సిబిఐ అంటూ ఉంది, మరి దీనికి సంబంధించిన బోల్డ్ అన్ని మనకి శాఖలు పనిచేస్తున్నాయి కదా సార్. వాటి పటిష్టంగా తయారు చేయాలి. పటిష్టంగా తయారు చేయకుండా వాళ్ళని ఇప్పుడు చట్టాలని నిర్వీర్యం చేస్తున్నారు, చట్టాన్ని వాళ్ళని చుట్టాలుగా చేసుకుంటున్నారు. అవినీతి అనేటటువంటిది ఇప్పుడు పబ్లిక్ సెక్టారే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా అవినీతి. ఒకరు కార్పొరేటర్ అయిపోతే కార్పొరేటర్కి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. కార్పొరేటర్ గెలిచిన తర్వాత మేము ముట్టిగా గెలవలేదు, డబ్బులు ఇచ్చి గెలిచాము కాబట్టి ఆ డివిజన్కి ఒక ₹1 కోటి వచ్చినందుకు ₹1 ఆయన వాటా ఆయన తీసుకుంటున్నాడు, ఆఫీసర్ల వాటా వాళ్ళు తీసుకుంటున్నారు. నాణ్యమైనటువంటి రోడ్లు కానీ, నాణ్యమైనటువంటి డ్రైనేజీ కానీ, అక్కడ ఎమ్యూనిటీస్ ప్రజలకి ఏమీ లేవు. మీరు రైల్వే స్టేషన్ ఎదురుగా చూసుకున్నట్లయితే ఒక రైలు దిగి ఇది పెద్ద హైటెక్ సిటీ లేదా కుతుబ్ షా నిర్మించినటువంటి 450 సంవత్సరాలు గడిచినటువంటి సిటీ అని ప్రవేశిస్తే ఆ స్టేషన్ ముందే మీకు మొత్తం భిక్షగాళ్ళు, ఆ స్టేషన్ ముందే అన్ని అతుకులు బతుకులతో ఉన్నటువంటి రోడ్లు కనపడతాయి. ఎంత ఘోరం అండి. కాబట్టి అవినీతిని నిర్మూలించాలి. మేము అవే అనే సంస్థ, ప్రభాకర్ చౌదరి గారు, మేము దాన్ని నడిపిస్తున్నాం. అవే అనే సంస్థని మేము అవినీతి నిర్మూలనలో విఫలమైనాం. కానీ ఎవరైతే నీతిగా ఉన్నారో, ఎవరైతే నీతిగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే పరిపాలన ఒక అటెండర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళు పరిపాలనలో ప్రజలకి న్యాయం చేస్తున్నారో, ప్రజల పక్షాన ఉంటున్నారో, ప్రజలు వచ్చేటటువంటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారో, ఆయన ఏ ఉద్యోగస్తుడైనా కానీ, ఆ డాక్టర్ కావచ్చు, ఏ రంగంలో అయినా, వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం పిలిచి వాళ్ళని మేము అభినందిస్తూ మీకు ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు కుటుంబంతో సహా ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళకి స్టేటస్ ఉంది. ఎవరైతే అవినీతి చేస్తున్నారో బంగ్లాలు కొని, బిల్డింగ్లు కొని, కార్లల్లో వాళ్ళ కుక్కల పేరు మీద, బేనామీ పేరు మీద కోట్ల రూపాయలు ఉంటున్నాయి. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైంది. భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కోట్ల రూపాయలు. ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ అయితే ఎమ్మెల్యే కులం ఏంటి అని కనుక్కొని ఆ కులానికి, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టరు, ఏసీపీలు, డిఎస్పీలు పోయి, అయ్యా మేము లూప్ లైన్లో ఉన్నాం, నీకు ప్యాకేజ్ ఇస్తున్నాం, మాకు ఈ రంగారెడ్డి జిల్లాలో పలానా రాచకొండలో మాకు ఏసీపీగా ఇప్పించండి, లేకపోతే సైబరాబాద్లో మాకు ఇప్పించండి, మాకు మేము మంచి దందాలు చేసుకుంటాం, మేము డబ్బులు సంపాదిస్తాం అనేటువంటి దిగజారిపోయారు. అడ్మినిస్ట్రేషన్లో మార్పు రావాలి. పొలిటికల్ లీడర్స్ మీద కూడా ఏది జరగాలి, అది రైట్స్ జరగాలి. సిబిఐ తర్వాత ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో కానీ, సిబిఐ కానీ, ఒకడు అక్రమంగా మొన్నటిదాకా సైకిల్ మీద పోయినోడు ఫోర్డ్ కారులో పోతున్నాడు, దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు, ఏ విధంగా వచ్చినాయి, వ్యాపారం చేస్తూ వచ్చినాయా, స్మగ్లింగ్ చేస్తూ వచ్చినాయా, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళంతా అవినీతిలో కూరుకుపోయినటువంటి భారతావని నుంచి విముక్తి కలిగించాలని దాన్ని ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సుభాష్ చంద్ర ఠాకూర్ గారు కూడా, ఇది షోసి సమాజ్, ఏ ప్రజలైతే మహాత్మా గాంధీ తీసుకొచ్చిన స్వాతంత్రం కానీ, బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కానీ, లేకపోతే భగత్ సింగ్ లాంటి వాళ్ళు త్యాగం చేసినప్పుడు త్యాగం కానీ వృధా పోకూడదు. వాళ్ళు ఏదైతే కళలు కన్నారో ఆ కళల్ని సాఫల్యం చేయాలంటే మంచి అవినీతి లేనటువంటి, భ్రష్టాచారం లేనటువంటి ఒక మంచి సమాజం రావాలి. అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది. కోవిడ్ విషయంలో కూడా డాక్టర్స్ బికమ్ ఏ డకాయిట్స్. వాళ్ళ డాక్టర్స్ దేవుడి తర్వాత డాక్టర్స్ని ఎంతో అభినందించాం. డాక్టర్సే కనబడుతున్న దైవం అనుకున్నాం. వాళ్ళ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే
ఒక సామాన్యుడు ఇల్లులు అమ్ముకున్నారండి. ఎంత ఘోరమైన పరిస్థితి. వాళ్ళు మరణ మృదంగంలో కూడా శవాలను ఇవ్వట్లేదు. చనిపోయినటువంటి వాళ్ళు కిడ్నీలు అమ్ముకుంటున్నారు. ఈ విధమైన భారతదేశం ఏదైతే ఉన్నదో దీన్ని విముక్తి కలిగించాలి. మేధావులు స్పందించాలి, సామాజికవేత్తలు స్పందించాలి, విద్యార్థి సంఘాలు స్పందించాలి. అవినీతి రహితమైనటువంటి నిడారంబరమైన జీవితాన్ని గడపాలి. పెద్ద కారు ఉంటే స్టేటస్ సింబల్, పెద్ద బంగ్లా ఉంటే స్టేటస్ సింబల్ అనేటటువంటి విధానం పోవాలనేది మేము అంబేద్కర్ ఛానల్కి, స్నేహ ఛానల్కి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. राइट सुभाष चंद्र ठाकुर जी, आप बोलिए करप्शन के रोकने के लिए आप कैसे काम कर रहे हैं अपना भारत शोषण से? भ्रष्टाचार के बारे में आप क्या सोच रहे हैं? आपका समाज कैसा लड़ रहा है? वो समर में आप क्या संदेश देना चाह रहे हैं? हमारे भारतीय शोषित सेना का जो हमने गठन किया, और हमने गठन इस उद्देश्य से किया, और इस संगठन का नाम हमने भारतीय शोषित सेना इसलिए रखा कि मुझे लगा कि आज़ादी के बाद से आज तक समाज को जितने भी महापुरुष या आंदोलनकारी क्रांतिकारी लोग आकर के समाज को दिशा देने का काम किया, उनका मुझे लगता है कि सभी तरीके से आर्थिक, मानसिक और सामाजिक शोषण हुआ। तो जो समाज को दिशा देने वाला है, समाज को जागृत करने वाले लोग हैं, उन्हीं का जब शोषण होगा तो समाज को न्याय कहाँ से मिलेगा? समाज को न्याय आज़ादी से लेकर के आज तक मिला ही नहीं है। समाज में और सत्ता में जो अवसरवादी लोग हैं, स्वार्थी लोग हैं, वो लोग काबिज हो गए। आंदोलन को चला करके हमें जो आज़ादी दिया है, उन महापुरुषों में से आज बता दीजिए कि किसी भी विचारधारा पे आज देश चल रहा हो, उस सभी का शोषण हुआ। नेताजी सुभाष चंद्र बोस का खुद शोषण हो गया। बाबा भीमराव अंबेडकर जो इस देश का संविधान लिखने वाले लोग हैं, मुझे लगता है कि संविधान के माध्यम से कितने लोगों को न्याय मिल रहा है। हमारे बड़े भाई दयानंद राव साहब ने अपनी बात को रखा कि पुलिस में भी और सभी विभाग में भ्रष्टाचार है। मैं मानता हूं कि न्याय के लिए लोग कहां जाएगा। मैं उत्तर प्रदेश, बिहार, दिल्ली में निवास करता हूं। मैं वहां जो देखता हूं हालात, किसी भी गरीब आदमी को थाने से तो न्याय मिलने का प्रश्न ही नहीं उठता है। किसी का अगर शोषण करना हो, अभी योगी जी के सरकार में अगर सबसे गुंडई ज़्यादा चल रहा है तो प्रशासन का, पुलिस के माध्यम से गुंडई चल रहा है। अगर कोई आदमी न्याय के लिए जा रहा है तो उल्टा उस पर और किसी से गलत फर्जी कंप्लेंट करा करके उसको तंग किया जाता है, उसका शोषण किया जाता है। तो हमारा मानना है कि शोषण आज नहीं है और ना ही किसी समाज का विशेष है, ना हमें किसी समाज और किसी जातीय से है। हमारा तो ये है कि धर्म जाति का बंधन तोड़ो, भाई से भाई का नाता जोड़ो, जाति तोड़ो, आगे आओ, शोषण मुक्त समाज बनाओ। हम चाहते हैं कि समाज जो है शोषण विहीन समाज हो, शोषण मुक्त समाज हो और सभी को न्याय मिले। शिक्षा की जहाँ तक की बात है, हम लोगों को बाबा साहब के माध्यम से, मैं जाति से ब्राह्मण हूँ, लेकिन मुझे लगता है कि हर बड़े आदमी छोटे आदमी का विचारों को, उनके अधिकारों को कुचलने का काम करता है। मैंने इसको महसूस किया है और मुझे लगा कि हमें भारतीय शोषित सेना, जो लोग उपेक्षित होकर के अपनी लड़ाई नहीं लड़ पाते हैं, अपनी बात को नहीं रख पाते हैं, ऐसे लोगों के बैठ जाने से जो अवसरवादी लोग हैं उनको जब अंकुश नहीं लगेगा तो वो अपराध और भ्रष्टाचार और ज़्यादा करेंगे। इसलिए ऐसे लोगों की एक जमात बनाए, जो उपेक्षित लोग हैं वो जमात बनाए, और इसीलिए हमने सेना नाम दिया भारतीय शोषित सेना। भारत में रहने वाले जितने भी शोषित, उपेक्षित, पीड़ित लोग हैं उसकी एक जमात बनाए और सेना के रूप में। कारण कि आज अगर हम प्रार्थना करेंगे तो कोई हमारी बात को नहीं सुनेगा। हम अपनी बात को लड़के ताकत के साथ मनवाएंगे। आज किसानों के साथ हमारे भारत के प्रधानमंत्री का दिया हुआ नारा, जय जवान जय किसान। जवान को आप इतनी सारी फैसिलिटी देते हैं, हम ये नहीं कहते कि जवानों को क्यों सुविधा दी जा रही है, उनको आप हेल्थ सुरक्षा देते हैं, सभी तरीके का उनको फंड देते हैं। किसान को क्या मिलता है? किसान का भी हेल्थ किया जाए ना, बीमा, इंश्योरेंस। किसान को भी आप साल का या एक समय सीमा होता है, किसान इतने साल तक खेत में मेहनत कर सकता है, उसके बाद उसका वृद्धा पेंशन नहीं मिलता है उसको। उसके घर में कोई विधवा है तो उसको विधवा पेंशन नहीं मिलता है। हर जगह भ्रष्टाचार है, जगह जगह मुझे लगता है कि एक एक इंच पे भ्रष्टाचार है। अगर कोई बच्चे पढ़ने वाले हैं, नवोदय विद्यालय का व्यवस्था किया गया, सर्वोदय विद्यालय का व्यवस्था किया गया। वो इसलिए किया गया कि शिक्षा में जो दलित और
वंचित लोग हैं, उपेक्षित लोग हैं, गरीब गुरबे लोग हैं, उनको शिक्षा मिले। मेरा मानना है कि उसमें भी जो बच्चों का परीक्षा ली जाती है उसमें वो गरीब बच्चे बैठ ही नहीं पाते हैं, वो राइट, फॉर्म ही नहीं भर पाते। ये भ्रष्टाचार हमारा देश से कैसे रोक सकते हैं हमें? देखिए, भ्रष्टाचार में आज हमारे समाज की लड़ाई लड़ने वाले लोग, हाँ, पहले क्या था, जितने भी आंदोलनकारी थे, जितने भी हमारे महापुरुष थे, उन्होंने अपने, कहावत है कि समाज की लड़ाई वही लड़ सकता है जिसके सर पे छाता नहीं, पैर में जूता नहीं, बैंक में खाता नहीं, परिवार से नाता नहीं। आज हमारे नेतृत्व करने वाले लोगों को महंगी महंगी गाड़ियां चाहिए, महंगे महंगे मोबाइल चाहिए, महंगे महंगे एसी में रह करके वो योजना बनाएंगे। आज व्हाट्सएप और फेसबुक के माध्यम से उस समाज की लड़ाई लड़ेंगे तो समाज को दिशा नहीं मिल सकता। समाज को जब तक आप धरातल पे उतर के समाज की लड़ाई नहीं लड़ेंगे, समाज को न्याय नहीं मिल सकता। और इस देश में गुलामी से भी बेहतर गुलामी आज है। इस देश में जरूरत है इस समय, देश के हर वर्ग में। मैं किरण भाई को भी कहता हूं, बहुत क्रांतिकारी साथी हैं, दयानंद राव साहब भी समाज में बहुत अच्छे काम कर रहे हैं। मैं भी अभी सभी राज्यों में घूम घूम करके अपने लोगों को जगाने का काम कर रहा हूं, लोगों को जोड़ने का काम कर रहा हूं। और किसी भी दल से, किसी भी परिवार से हो, हम लोगों को एक मंच पे बगैर भेदभाव का आना चाहिए और समाज में न्याय के लिए हम लोगों को एक मजबूत लड़ाई लड़नी चाहिए ताकि जो हमारे शोषित प्रेरित लोग हैं उनको न्याय मिल सके। సుభాష్ బిహారీ గారు ఏం చెప్తున్నారంటే, నేను శోషి సమాజ్ పెట్టడానికి గల కారణం ఏంటి, ఈ దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకి అతీతంగా యావత్ భారతదేశం తిరుగుతూ ఈ దేశం గురించి ఎవరైతే త్యాగం చేశారో, ఆంగ్లేయుల గురించి విముక్తి కలిగించి, బానిసల నుంచి విముక్తి కలిగించి, ఈ దేశంలో సుభాష్ చంద్ర బోస్ దగ్గర నుంచి అనేక మంది త్యాగాలు చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. ఎన్నో కలలు కన్నారు త్యాగం చేసినటువంటి క్రాంతికారు, విప్లవకారులు, వాళ్ళందరూ చేసి త్యాగం చేసి దేశాన్ని తీసుకొస్తే ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద బ్యూరోక్రసే స్కాములు, స్కీములు చేస్తున్నారు. ఒక స్కీమ్ తయారు చేయాలి, ఒక స్కామ్గా మారాలి. కాబట్టి ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి చెప్పులు లేవు, వాళ్ళకి ఖరీదైనటువంటి వాహనాలు లేవు, వాళ్ళు ఈ సమాజం గురించి కొంత ఆందోళన చెందుతున్నారు. ఆక్రందనతో, ఆందోళనతో వాళ్ళు ఎంతో ఉద్రేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఈ యొక్క అనేక ఆకర్షణలు పెట్టి, ఏది స్మార్ట్ ఫోన్లని, లేకపోతే ఎన్నికలలో తాత్కాలికమైనటువంటి ఆకర్షణలు, మందు అని, లేకపోతే డబ్బులని, అనేక ఆకర్షణలు, శుష్క వాగ్దానాలు. మేము చూడండి, మనం జరిగినటువంటి ఎన్నికల్లో ఏమన్నారు, మేము ట్యాంక్ బండ్ అనేటువంటి మురికి నీరుని కొబ్బరి బోండాలను చేస్తా ఉన్నాడు, కోకో కోళ్ళని చేస్తాను. ఎవరైనా ప్రజలు నమ్ముతారండి? తాత్కాలికంగా నవ్వుతారు. కాబట్టి సినిమా యాక్టర్స్ ఎంతో మంచిగా అలంకరించుకుంటారు, మంచి అలంకారం చేసుకుని, మేకప్ చేసుకుని, బొమ్మన, చందన, కళాంజలి, అగ్రవాల్, గాజులు, నగలు పెట్టుకుని వస్తారు. ఇట్లా చూస్తుంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మాయి. తర్వాత ఇంటికి వచ్చేసి అలంకారం తీసేస్తే మామూలు మన స్ట్రీట్ అమ్మాయి కన్నా ఏం బాగుండదు. ఆ విధంగా దోపిడీ జరుగుతుంది. వారు దోపిడీ గురైనటువంటి వర్గాల గురించే చేస్తున్నారు. కాబట్టి అవినీతి నిర్మూలన జరగాలి. అవినీతి నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటం ఆగదు. ఇది ఒక మంచి సమాజం రావాలని ఏదో మన యొక్క త్యాగదనులు చేశారో దాని విషయంలో మేమందరము కలిసి పోరాటం చేస్తున్నాం. ఎస్టీఆర్ఎస్ కానీ, శోషి సమాజ్ కానీ, లేకపోతే అవే సంస్థలో మేము ప్రతిసారి ఒక పెద్ద కార్యక్రమం పెట్టి, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి అటెండర్ వరకు, ఒక డాక్టర్ దగ్గర నుంచి కంపౌండర్ వరకు, నర్సెస్ నుంచి బల్దియాలో పనిచేసేటటువంటి ఒక స్వీపర్ వరకు వాళ్ళని గుర్తించి వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారని వాళ్ళని అభినందిస్తున్నాం. రైట్ దయానంద్ర గారు. ఇక కిరణ్ కుమార్ గారు, మీరు స్పందించండి. మరి ఈ యొక్క అవినీతి అనేది ఏ విధంగా పాతుకుపోయిందో మనం చూస్తూ ఉన్నాం. సో ఏ విధంగా నాటుకుపోయిందో మనం సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఈ అవినీతి అనేది కోట్లాది రూపాయలు అని చెప్పుకుంటున్నాం, లక్షలాది రూపాయలు అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ డబ్బు అనేది ప్రజా డబ్బులే మళ్ళీ ప్రజలకి
చెందాల్సిందిగా అభివృద్ధికి అక్కడ పాటుపడాల్సిన డబ్బుని మరి ఇతర అధికారులు వ్యక్తిగతంగా వాడుకోవడానికి అవినీతి అనే ఒక పేరు మీద వారు కోట్లాది రూపాయలను పోగు చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితికి ఎప్పుడు చర్మాంకం పాడే రోజు వస్తుందంటారు కిరణ్ గారు? అయితే ఈరోజు మనం చూసిన రాజకీయాలు ప్రజెంట్ జరిగింది. ఉదాహరణకి దుబ్బాకైతే ఈ రీసెంట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ప్రజలకి బోధించాల్సినటువంటి, ప్రజలు ఎప్పుడు నిత్యం ఒక మార్గనిర్దేశకులుగా ఎక్కువ ఎవరిని గమనిస్తారంటే పాలకులనే గమనిస్తుంటారు. మా నాయకుడు ఏం చెప్తాడు, నా నియోజకవర్గంలో లేదు నా మండల పరిధిలో నా గ్రామ పరిధిలో ఉన్న నా సర్పంచ్ ఏం పాలిస్తాడు, ఇదే ప్రజల దృష్టిలో ఎక్కువ ఉంటుంది. ఈరోజు తన పదవీ కాలంలో తనకు ప్రజల ఎంతో నమ్మకంతో పరిపాలన ఇస్తే తాను చేస్తున్న అభివృద్ధిని కానీ లేదా అతను చేసిన అవినీతి పట్ల ప్రతిపక్షాలు కూడా మాట్లాడాల్సిన అంశాలు పక్కకు పెట్టి ఈరోజు అవినీతి అనేది కామన్ అనే రీతిలోనే అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ఎందుకంటే ఈరోజు చట్టాలు ఏవైతే మనం ఉన్నాయనుకుంటున్నామో ఆ చట్టాలు ఉన్నటువంటి లొసుకులన్నింటినీ తెలిపేది కూడా ఇందులో ఉన్న కొంత అవినీతి అధికారులే. మనం చూస్తాను అధికారులను డైరెక్ట్ చంపేసిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా జైళ్ళల్లో పెట్టిరు కొంతమంది అధికారులు భూ కబ్జా కోర్లు అని చెప్పేసి పెద్ద హైట్ అని చెప్పి. నాగరాజు మా దగ్గర యాదాద్రి థర్మల్ ప్లాంట్లో కోట్ల రూపాయల అవినీతి అధికారుల పేర్లతో సహా వాళ్ళు ఈ మధ్య కాలం కొన్ని ఛానల్స్లో కూడా వచ్చినాయి. వాళ్ళకి ఆ భయం కూడా లేదు, ఇన్ని వస్తున్నా ఇంకా అవినీతిని ప్రోత్సహించే రీతిలోనే అందులో ఇంకేమైనా లొసుకు దొరికితే దాన్ని సామాన్యుడు గోడు నేడుస్తున్నా ఈ నాయకుడు స్పందించి మా పక్షాన మాట్లాడతాడనే స్థితి లేకుండా రాజకీయాలు తయారైనాయి. ఇలాంటి రాజకీయ నాయకులను ప్రజలు ఎప్పుడైతే నిజాయితీగా, ఈరోజు చాలామంది ఓటుకి అటెండ్ కాలే, నాకు వాస్తవంగా చాలా బాధ అయింది. ఓటు శాతం తగ్గిపోతుందంటే ప్రజలు ఎదిరించడాన్ని నిష్క్రమిస్తున్నట్టే. ఎప్పుడైతే ప్రజలు సీరియస్గా ఓటు హక్కును ఉపయోగించుకోవడంతో పాటు వాస్తవంగా ప్రజలలో ఒక అభిప్రాయం వచ్చింది, ఎవరికి మేము ఓటేయాలన్నప్పుడు ఎవరిని చూసినా అవినీతి పరులే కనపడుతుంది. రైట్. ఈ అవినీతి పరులలో ఎవడికేయడం కంటే నేను ఊకోవడం బెటర్ అనే పరిస్థితికి పోతున్నారు. కానీ అది కాదు, వాస్తవంగా ప్రజలలో నుంచి అవినీతిని ఎదిరించేటటువంటి ప్రజలు ఉన్నారు, వీళ్ళ పక్షాన పోరాడాలనేటటువంటి నమ్మకాన్ని ప్రజలు కలిగించాలి ఫస్ట్. ఎందుకంటే పోరాటంలో చాలామంది మాలాంటి ఉద్యమకారులు ఇలాంటి అవినీతి నాయకులను పోరాటానికి బయటకు వస్తున్నాం. వచ్చి కొంతకాలం పోరాడిన తర్వాత ప్రజలలో మార్పు వస్తుందంటే చైతన్యమైనటువంటి ఈరోజు జిహెచ్ఎం సెలక్షన్లలో నాయకులు వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది ముందస్తుగానే, ఈ ఎలక్షన్స్ పెడుతున్నాం, దీనిని ప్రజలలో మనం వ్యతిరేకత ఉన్న వర్గాన్ని ఓటుకు రాకుండా చేయాలని కుట్ర చేస్తారు. ఆ కుట్ర చేయటంలో నిన్న జిహెచ్ఎం సెలక్షన్లో వరుసన 4 రోజులు సెలవులు ఇస్తే దాదాపు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకున్నటువంటి ప్రజానికమే ఉంటారు. వాళ్ళు 4 రోజులు సెలవులు ఇచ్చిండని చెప్పేసి ఇళ్ళకి వెళ్ళిపోయారు. మీరు ఆల్రెడీ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే. వీళ్ళు కూడా చాలామంది ఉద్యోగాలు చేసేటోళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నిన్న ఓటింగ్లో పాల్గొనలే. వీళ్ళు ఎవరు దాదాపుగా ఎవరో కొంతమంది నిజంగా ఒక కాన్సెప్ట్తో మనకి ఇచ్చిన హక్కును వాడుకోవాలన్నారు తప్ప ఇందులో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వ్యతిరేకం చైతన్యమైనటువంటి వర్గం వీళ్ళంతా కూడా. వీళ్ళని మనం ఓటింగ్లో పాల్గొనకుండా చేయొచ్చు అనేటటువంటి పెద్ద కుట్రతోనే జరిగింది. ఓటు శాతం తగ్గడానికి అది ఒక కారణం. ప్రజలకు కూడా ఒక నమ్మకమైన నాయకుడు రావాలి. రైట్ కిరణ్ కుమార్ గారు, ఇక आप बोलिए सुभाष चंद्र ठाकुर जी, सो भ्रष्टाचार रहित समाज कब आएगा, कैसे बन जाएगा? देखिए, भ्रष्टाचार रहित समाज निश्चित रूप से आएगा। हर चीज़ का एक समय सीमा होता है। हम किसान परिवार से हैं, हमें मालूम है कि बीज कब बोया जाता है। कारण कि ज़मीन का भी एक, प्रकृति का भी एक नियम है, सिस्टम है कि जब बहुत गर्मी होगी तो बारिश होगी। इस समय देश में शासन और प्रशासन में बैठे हुए लोगों ने अपनी हदें पार कर चुके हैं। जनता उब चुकी है। जनता को अब नेतृत्व का एक विकल्प के रूप में तलाश है, और वो तलाश के रूप में हम अलग अलग राज्यों में इसीलिए घूम रहे हैं कि किरण भाई जैसे लोग, दयानंद राव जैसे लोग इस देश की धरती में व्यवस्था के लिए और शिष्टाचार के लिए, भाईचारा के लिए अभी भी लोगों में बहुत सोच में है
और किसी भी आंदोलन में जब सोच और संयम के साथ संघर्ष होता है तो सफलता निश्चित रूप से मिलती है। और मुझे लगता है कि वो समय आ चुका है। हम लोग ऐसे महापुरुषों को ढूंढ रहे हैं कि जो समाज को दिशा देने का काम करें। हमने दयानंद राव साहब ने अपने उम्र का जो एक अनुभव किया है, किरण जैसे साथियों को ढूंढने की ज़रूरत है और एक कदम आगे बढ़ने की ज़रूरत है। और आज तक कभी भी नेतृत्व जो है वो समूह ने नहीं किया है, समूह हमेशा व्यक्ति ने किया है। लेकिन उस व्यक्ति को आगे आना होगा और आगे आकर के, क्योंकि समाज भी आज बहरूपीय सामाजिक कार्यकर्ताओं से और राजनेताओं से उब चुका है। उसको ये नहीं समझ आता है कि मैं किसके पीछे चलूं। तो उसके लिए हम लोगों को थोड़ा सा समय गंवाना पड़ेगा, लोगों के बीच में घूमना पड़ेगा, लोगों के विश्वास को जीतना पड़ेगा। अपनापन देने से अपनापन मिलता है, ओके और जब अपनापन मिलता है तो मन मिलता है, जी। और जब मन मिलता है तो जीवन मिलता है। तो पहले हमें लोगों के बीच में ये विश्वास दिखा देना पड़ेगा कि हम उनके अपने हैं। और जिस दिन उनको ये लग जाएगा कि मैं उनका अपना हूँ, तो हमारा एक समूह बनता चला जाएगा। और जब समूह और मन मिल जाएगा तो हम किसी भी चीज़ को हासिल करने में पीछे नहीं। इस देश में हमेशा लोगों ने हासिल किया है और हम लोग भी एक मुहिम को लेकर के चलेंगे। और मन में है विश्वास, हम होंगे कामयाब। लेकर के चल रहे हैं कारवां, निश्चित रूप से कामयाबी मिलेगी। రైట్ దయానంద్ గారు, మీరు స్పందించండి. ఇక మొత్తానికి అవినీతి మీద పోరాటం చేసే భాగంగా మరి ప్రతి ఒక్కరు ఉద్యమకారులుగా వస్తున్న ఏ పరిస్థితి. రంగంలో అయినప్పటికీ వాళ్ళు త్యాగాలు చేశారు. ఆస్తులని త్యాగం పెట్టి అనేక మంది పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, దామోదర సంజీవయ్య గారు కానీ వాళ్ళు చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు అనేక మంది త్యాగాలు చేశారు. ఇప్పుడున్నటువంటి నాయకత్వం అంతా కూడా ఫ్యామిలీ ప్యాక్ ప్యారేజ్ నడుస్తుంది. తండ్రి, కొడుకు, మనవడు వాళ్ళందరినీ పరిచయాలు చేస్తున్నారు. వాళ్ళు ఉండగానే 1000 ఎకరాలు ఒక మనిషి బతకడానికి ఒక ఇల్లు, లేకపోతే వాళ్ళ పిల్లల విషయంలో ఒక 2 ఇల్లులు. కానీ కోట్ల రూపాయలు పూర్వం ఉండేటి పెద్ద పెద్ద రాజులు, తర్వాత డైనాసిటీ వంశ పారంపర్యంగా 1000 ఎకరాలు వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ కుక్కల పేర్ల మీద, వాళ్ళ పాలేర్ల పేర్ల మీద. ఆ విధంగా ఏం చేస్తారు ఈ డబ్బంతా? కేవలం ఏంటంటే ఎన్నికల వ్యవస్థ ఒక పొలిటికల్ గేమ్ అయిపోయింది. ఒక జూదం లాగా పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టి జూదంలో గెలవాలి. గెలిచిన తర్వాత ప్రజలందరినీ కూడా పప్పెట్ చేస్తున్నారు. ప్రజల్ని అయోమయ స్థితిలో నాయకుల గురించి చూస్తున్నారు. ఒక వ్యక్తిత్వం జయప్రకాష్ నారాయణ గారు వచ్చిండు, టోటల్ రెవల్యూషన్ అని బీహార్ నుంచి తన ఉద్యమాన్ని నడిపాడు. నడిపిన తర్వాత ఒక హాస్టల్లో ఒక్కసారే మెస్ బిల్ పెరిగింది బీహార్లో. అక్కడి నుంచి మొదలుపెట్టేటువంటి వారి యొక్క సంపూర్ణ విప్లవం ఏదైతుందో దాంట్లో ఒక మార్పు తీసుకొచ్చారు. అంటే నాయకుల గురించి ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా ఇది ఓట్లు వేసినటువంటి ఓట్లు కావబోయే ఓట్లను ఎప్పుడైతే క్షాళన జరుగుతుందో, ఎన్నికలు ఎప్పుడైతే మంచిగా జరుగుతుందో, మంచి వాళ్ళని ఎన్నుకుంటారో ఆ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. రోడ్లు వేసి మేము అభివృద్ధి చేశాము, బ్రిడ్జిలు కట్టి మీ జోబులో తీస్తున్నారా? అందులో ఎంత పర్సంటేజ్ తీసుకున్నారు? అది క్వాలిటీ ఉందా లేదా? మీరు వేసినటువంటి శానిటేషన్లో ఏ విధంగా జరుగుతున్నది? అది లేదు. కేవలం నగరాలు అభివృద్ధి చెందాయి, మేం చేయబట్టి హైటెక్ సిటీ అని హైట్రిక్స్ చెప్తున్నారు, మేం చేయబట్టి మెట్రో వచ్చిందని. మహానగరాల్లో మెట్రో ప్యాకేజ్ ఉంటుంది. ఈరోజు హైటెక్ సిటీ వచ్చినా, లేకపోతే మేధాపూర్ వచ్చినా, మాదాపూర్ వచ్చినా ప్రజలు నిర్మాణం చేసుకున్నారు, ప్రజలు కట్టుకున్నారు. మీరు వచ్చి అందులో ఎంత కమిషన్ తీసుకున్నారు? ఈరోజు అగ్రికల్చర్ వ్యవసాయం ఏమవుతుంది? వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ అవుతుంది. ఆ వ్యవసాయ భూములకు మీరు రియల్ ఎస్టేట్ ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు? పంటలు పండే 4 పంటలు పండేటువంటి భూమిని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మీరు ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు? ఇది చాలా ప్రమాదకరము. కాబట్టి భవిష్యత్తులో వచ్చేటటువంటి అయితే మొన్న జరిగినటువంటి వర్ష వాతాపానికి అనేక అపార్ట్మెంట్లు చెరువులు అయిపోయినాయి, చాలామంది చనిపోయారు. ఒక్కొక్క రోజు 15 రోజులు 16 రోజులు ఆ యొక్క వాటర్ తీయటానికి మోటార్స్ పెట్టారు. వాళ్ళకి ప్యాకేజ్ లేదు. అవినీతి 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 మొత్తం భ్రష్టు పట్టిపోయారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్కో, లేదా కమర్షియల్ ట్యాక్స్కో, లేదా మున్సిపల్ కమిషనర్గా రావాలంటే అక్కడ ఉన్నటువంటి మంత్రికి కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సీట్లో కూర్చుంటున్నాడు.
అది అన్ని డిపార్ట్మెంట్స్ అట్లా అయిపోయినాయి. అయిపోతే సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఒక పర్మిషన్ రావాలంటే? ప్రస్తుత పరిస్థితి ఈ యొక్క అవినీతిపై మరి పోరాటం ఎలా జరగాలి, ఎవరు చేయాలి? సో అవినీతిపై పోరాటం చేయాలంటే ఎటువంటి స్టెప్స్ వేయాలి మనం? అవినీతికి వ్యతిరేకంగా మేమందరం కూడా చేస్తూనే ఉన్నాం కదా. అభ్యుదయ సంఘాలు, సామాజిక సంఘాలు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఏదైతే సుభాష్ చంద్ర ఠాకూర్ గారు ఒక 40 సంవత్సరాలుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్నాడు. వారందరూ మేమందరం కలిసి నేను ఒక సమ్మేళనం పెట్టాం. ఇంకా పెద్ద పెద్ద అందరినీ తీసుకుని మేధావుల్ని వాళ్ళందరినీ తీసుకుని రాజకీయాలు ఉంటాయి. ఎలక్షన్స్లో ఎవరు ప్యాకేజ్ ఇస్తే మనీ ఫెస్టివల్ చేసిరు మొన్నటి వరకు. ఫస్ట్ తారీఖు మనీ ఫెస్టివల్ అయిపోయింది. ఇక ప్రజల్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు రికవరీలు ఉంటారు, గెలిచిన వాళ్ళందరూ రికవరీ ఒక ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. ఇప్పుడు ఆ వడ్డీతో సహా కార్పొరేటర్లు ఈ యొక్క పద్ధతి అసలు పోవాలంటే ఎప్పుడు వస్తుంది? అసలు ఈ పద్ధతి పోవాలంటే అటానమస్గా యాంటీ కరప్షన్ బ్యూరో కానీ లేకపోతే సిబిఐని కానీ అటానమస్గా ఉన్న సిబిఐని కూడా పటిష్టపరచాలి. కానీ పొలిటికల్ అప్లికేషన్ కాకూడదు. రాజకీయ నాయకులు ఒకడు అదనంగా ఎట్లా సంపాదించడం చూపించాలి. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగాలి. ప్రజలు నిర్మాణంలో ఈ అవినీతి నాయకులను ప్రోత్సహించకుంటే ఎదిరించిన రోజు సహజంగానే వస్తుంది. రైట్ సార్, రైట్. సుభాష్ చంద్ర ఠాకూర్ గారు నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా పోకల కిరణ్ కుమార్ గారు మీకు కూడా ధన్యవాదాలండి. గొల్లపల్లి దానేంద్ర గారు మీకు కూడా ధన్యవాదాలు. మొత్తానికి మరి అవినీతి రహిత దేశాన్ని, అవినీతి రహిత సమాజాన్ని ఎప్పుడైతే నిర్మించడానికి ముందుకొస్తారో ఆ యువతకు మేము సైతం అంటూ తమ సపోర్ట్ ఇస్తామంటున్నారు సుభాష్ చంద్ర ఠాకూర్ గారు, అదేవిధంగా పోకల కిరణ్ కుమార్ గారు, మరి గొల్లపల్లి దానేంద్ర గారు. ఇక ఆ దిశలో అందరూ మరి పురోగమించాలని మరి కోరుకుంటూ ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ.